వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. కేసీఆర్ కు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు చట్టపరంగానే జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ తో పాటు మరికొందరు జైలుకు పోవడం ఖాయమంటున్న ఎమ్మెల్యే నాగరాజుతో మా వరంగల్ కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద ప్రకంపనమే లేపుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి తన సొంత పార్టీలో నాయకులపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక తీరని అంటే ఒక ముడిగిపోయే నావా లాంటి ఒక పడవ లాంటి కాంగ్రెస్ పార్టీలో నీడి చేయడం ఏంటనే వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చారు. దీనిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దానికి స్పందిస్తున్నటువంటి ప్రస్తుతం అయితే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కల్పిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఇదే అంశంపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి అంటే సమాధానం ఇస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈరోజు చిట్చాట్లో కవిత చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అసలు? ఆమెకు పాపం జైలుకు పోయేసినాక మతి భ్రమించి కాంగ్రెస్ను మునిగిపోయే నావా అని కామెంట్ చేస్తుంది. బీఆర్ఎస్ మునిగిపోయింది, కాంగ్రెస్కు పెద్ద చరిత్ర ఉంది. అందులో ఆ చరిత్రలో ఎవరు వచ్చినా కూడా ఇమిడ్చుకునే శక్తి ఉంది. ఆ కాంగ్రెస్ని తట్టుకోలేక ఆ యొక్క కొట్టుకపోయే వ్యక్తులను కూడా చూసినాం, కాంగ్రెస్లోకి వచ్చి కొట్టుకపోయే వ్యక్తులను కూడా చూసినాం. ఎందుకంటే కాంగ్రెస్కు ఒక చరిత్ర ఉంది. అందులో మహిళల పట్ల ఇంకా ఎక్కువగా మహిళలను గౌరవించే ఏకైక పార్టీ ఏదన్నదంటే కాంగ్రెస్ పార్టీ. స్వర్గీయ రాజీవ్ గాంధీ 33% ఇవ్వాలని తెచ్చిన గొప్ప మహానుభావుడు. పాపం కవితమ్మకు ఆ జైలు నుండి, ఆ జైల్లో మరి జనరల్గా అందరికీ మెచ్యూరిటీ వస్తుంది అంటారు. జైలు పోయినాక అందరూ చాలా మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ మార్పు రాలేదు. కాంగ్రెస్ మునిగిపోయే నావా, నేను కాంగ్రెస్కు పోను రాను. కాంగ్రెస్ మీద నీకు అభిప్రాయం ఉంటే నీ అభిప్రాయం నీ ఇంట్లో చెప్పుకో. నువ్వు మీ సొంత అన్నదమ్ములు, సొంత తండ్రే నిన్ను జైలుకు పంపించినాక కాంగ్రెస్ పార్టీని అనేది ఎక్కడుంది? నేను ఎవరు ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీలకు? ఎవరైనా పోయి ఇంటికి పోయి రామ్మా అని పిలిచారా? పిల్లలే కదా. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయి పడవని ఎందుకు కామెంట్ చేయవలసి వచ్చిందో మరొకసారి జ్ఞానోదయం చేసుకొని మాట్లాడాలి ఏమన్నా ఉంటే ముందుగా. అంటే సొంత పార్టీ నాయకులే తమను నిజామాబాద్లో ఓడించారు. ఆ ఓటమి కూడా తన కుటుంబం ఒక కారణం అని కూడా కన్నీళ్ళు పెట్టినటువంటి సందర్భంగా నిజంగా అలాంటి అంశాలు జరిగాయి అనుకోవచ్చా? జరిగాయి. పాపం అమాయకురాలు, పాపం ఆమె ఫేర్గా ఉండే నిజామాబాద్లో సొంత పార్టీ వాళ్ళే అన్నదమ్ము బావ కలిసి ఓడగొట్టేసిండ్రు. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ పోటీకి వస్తున్నాడని, ఎవరికి మన కేటీఆర్కు పోటేస్తున్నాడని ఈటల రాజేందర్ను కూడా బయటకు వెళ్ళగొట్టేసిన ఘనత ఆ పార్టీకి ఉన్నది. అలాగే ఇప్పుడు కవిత గెలిస్తే ఎక్కడ కేటీఆర్కి అడ్డం పడుతుందని కేసీఆర్ దగ్గరుండి జైలుకు పంపించిన ఘనత వాళ్ళ బీఆర్ఎస్ పార్టీది. సో ఇవన్నీ పాపం తెలుసుకోలేకపోయింది. జైలుకు పోయినాక తెలిసిన విషయాలన్నీ. ఆమెకు లెటర్ ఎవరు లీక్ చేస్తారు? వాళ్ళు దయ్యాలు ఉన్నాయి కదా. ఆమె అన్నారు, మా నాన్న దేవుడు, వాళ్ళంతా దయ్యాలు, దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు రిలీజ్ చేసినా మన దేవుడు రిలీజ్ చేసింది ఆమె నిర్ణయించుకోవాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటివరకే చాలా అన్యాయం జరుగుతుంది. మా నాన్నగారు చేసినటువంటి పాలనలో ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నారు. అవన్నీ నేను ఈరోజు బయటికి వస్తామన్న సమయంలో నా నోటికి బ్రేక్ వేస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి అంత అభివృద్ధి చేయలేకపోతున్నారా? ప్రజలు ఆశీర్వదించి ఈరోజు ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజాపాలన కొనసాగుతున్న తరుణంలో పాపం ఆమెకు ఇంకా కనువిప్పు కలగలేదు. జైలుకు పోయి కూడా రేవంత్ రెడ్డి గారు అనునిత్యం 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. అంత పెద్ద గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. ఏ సంక్షేమ పథకాలు తీసుకోండి, ఏం చేసినా కూడా ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా దీర్ఘకాలికంగా ఆలోచించి చేస్తుంది. ఏదో అల్లాటప్పలాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లాగా 4 రోజులు చేసి మళ్ళీ 4 రోజుల తర్వాత క్లోజ్ చేసుకునే పథకాలు ఏది కూడా పెట్టదు. సన్నబియ్యం ఇచ్చినాం అంటే ఆమెకు భవిష్యత్తు తిన్నదో లేదో, జైల్లో ఏమన్నం తిన్నదో తెలియదు. అక్కడ తిహార్ జైల్లో సన్నబియ్యం పెట్టారు కదా, మరి ఇక్కడ జైలు ఉంటే సన్నబియ్యం తింటుండే. సన్నబియ్యం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంటే పేదల కడుపును, పేదలను ఆదుకునే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏది చేసినా కూడా లాంగ్ విజన్ ఉంటుంది.
ఇప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కలిసే అంశం కనబడుతున్నాయి. ఈ పార్టీకి ఆ పార్టీలో విలీనం కాబోతుందనే సమాచారం మాకు ఉంది అని చెప్పేసి చెప్తుంది. అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? కాంగ్రెస్కు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతున్నాయి అనేది కవిత చెప్పుకుంటుంది. అది అంత నగ్న సత్యం కదా, చీకటి మిత్రులు కదా. ఎలక్షన్లో చూసినాం మనం, ఎలక్షన్లప్పుడు ఎంపీ ఎలక్షన్లు చూసినాం, తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా చూసినాం. వాళ్ళ అంత చీకటి మిత్రులు, చీకటి దాంట్లో ఒప్పందాలు అయినాయి కాబట్టి వాళ్ళు బీజేపీ తరఫున పోతున్నారు. మమ్మల్ని బీజేపీని మాకేమున్న సంబంధాలు ఉన్నది? ఏదున్నా కూడా రాజకీయ అంశాలపైన తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మా ముఖ్యమంత్రి గారు 10 సార్లు కాదు 100 సార్లు కలుస్తారు. సీఎంను కలవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పరిపాలన సుభిక్షంగా జరగాలంటే తప్పనిసరిగా పెద్దన్న పాత్ర పోస్తుంది. కాబట్టి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోదీ గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రులు అనేటప్పుడు ఆ యొక్క వారిని కలవడం, సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లు తప్పనిసరిగా కలుస్తారు. సో దాన్ని పట్టుకొని మేము బీజేపీని ఏమంటలేమంటే ఎందుకు అనవలసిన వచ్చినప్పుడు దుయ్యబడుతున్నాం. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఎత్తి చూపే బాధ్యత మా పైన ఉన్నది. మా గౌరవ క్యాబినెట్ మినిస్టర్లు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో కేసీఆర్కు నోటీస్ ఇవ్వడము అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ నేతలు చెప్తున్నారు. దీని అంశంపై మనం ఏమని చెప్పేసి? కాళేశ్వరం అనేది అది ఒక పెద్ద స్కామ్. అది కాళేశ్వరం కట్టుట వల్ల తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పులకుప్పయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ నిండా ముంచిపోయిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది. వాళ్ళు చేసిన ప్రతి పని వెనుకల స్కామ్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రజలకు లాభపడ్డది లేదు. ప్రజలు పుట్టబోయే పిల్లలపైన కూడా అప్పులు చేసిపోయిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఉద్యోగస్తులను కాపాడుకోలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఉద్యోగాలకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. వారికి పెన్షన్లు ఇవ్వకుండా, డిఏలు ఇవ్వకుండా అన్ని పెండింగ్ కుప్పలు రాసులుగా పెండింగ్ పెట్టిపోయిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. సో ఇప్పుడు అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి గారు, గవర్నర్లు భట్టి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్ ఒక సుభిక్షమైన సురక్షమైన పాలనను తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం అనేది పెద్ద స్కామ్. అది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 100% నోటీసులు ఇస్తారు. వీలైతే ఉన్న అధికారులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో తప్పనిసరిగా దోషులను తేలుతారు, జైలుకు పోయే రోజు కూడా వస్తుంది. చివరిసారిగా పార్టీ తరఫు నుంచి కవితకి ఏం చెప్తారు? పాపం సోదరిమణి మోసపోయింది, అమాయకురాలు. ఇంటి వారు జైలుకు పంపిండ్రు. కేటీఆర్కి అడ్డం వస్తున్నారని ఫ్యామిలీ మెంబర్సే కలిసి ఆమెను జైలుకు పంపిండ్రు. ఇప్పుడైనా మేల్కొన్నది కాబట్టి సోదరి మంచిగా ఉండాలి. మహిళలంటే మాకు మంచి గౌరవం. మహిళలను గౌరవించే కాంగ్రెస్ ప్రభుత్వం మాది. తప్పనిసరిగా ఆ చెల్లెమ్మ నిండి నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది కాదు, కవితను పిలిచింది కాదు, తనకే తాను ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని అప్పాస్పాలు చేస్తుంది. కాబట్టి కవితమ్మ ఎక్కడున్నా సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఒక తోడ మన ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నానని చెప్పేసి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజు గారు చెప్తున్న అంశం అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంబత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. ప్రధాని మోదీ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. వరితో సహా అన్ని పంటలకు మద్దతు ధరలను పెంచి నిజమైన రైతు పక్షపాతిగా నిలిచారని చెప్పారు. దీనిపై మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చే విధంగా కేంద్రం దాదాపుగా ఒక 10 నుంచి 12 రకాల పంటలకు సంబంధించి మద్దతు ధర అయితే పెంచింది. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకోవచ్చు, వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు కూడా మద్దతు ధర పెంచడం, వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా మోడీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి అన్న, ప్రధానంగా మరి ఈరోజు 10 నుంచి 12 రకాల పంటలకు మద్దతు ధర పెంచిన విషయంలో రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీ పరంగా మీరు రైతులకు ఏం చెప్పబోతున్నారు? రైతులు దేశానికి వెన్నెముక. దేశానికి వెన్నెముక అనేటువంటి రైతాంగాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని, తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైతు బాంధవ్ నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడానికి, పెను మార్పులు తీసుకొచ్చిన గొప్ప
రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే 2014 సంవత్సరం అక్టోబర్లోనే ఈ యొక్క అతివృష్టి అనావృష్టి ద్వారా ప్రకృతి వైపరీత్యాల ద్వారా ప్రకృతి కన్నెర చేస్తే పంటలు నష్టపోతే నష్టపరిహారం ఇచ్చేటటువంటి గతంలో ఉండబడినటువంటి విధానాన్ని పూర్తిగా పాలసీస్ అన్నీ కూడా మార్చినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పంట 50% నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్లానింగ్ ఉండే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా కష్టాన్ని ఆలోచన చేసి వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి 33% పంట నష్టపోయినా నష్టపరిహారం ఇచ్చే విధంగా మార్పు తీసుకొచ్చినట్టు గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది 2014 మొట్టమొదటిసారి జరిగింది. నష్టపరిహారం కూడా ఇచ్చినటువంటి దానికంటే 4 గంటలు పెంచింది. ఒక రైతు వర్షంలో కొట్టుకుపోతే వాగులో కొట్టుకుపోతే వరదలో కొట్టుకుపోతే గతంలో ఇచ్చే దానికంటే 4 రెట్లు ఈ యొక్క నష్టపరిహారం ఇచ్చే విధంగా మార్చింది. బర్రె చనిపోయినా గొర్రె చనిపోయినా వాగులో కొట్టుకుపోయినా పాంగర్ చనిపోయినా కరెంట్ షాట్ కొట్టి చనిపోయినా 4 గంటలు నష్టపరిహారం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఒక్క రైతుకు 6,000 రూపాయలు ఇచ్చి రైతులను వ్యవసాయ పెట్టుబడులు ఇచ్చి ఆదుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా 2013-14 సంవత్సరం ఉన్నటువంటి కనీస మద్దతు ధరలు ఈరోజు డబల్ అయినాయి. ఆ రోజు ఉన్నటువంటి 1,300 ఉంటే ఇవాళ 2,300 అయింది. ఆ రోజు 4,000 రూపాయలు పత్తి క్వింటాలు ఇవ్వాలంటే 8,100 రూపాయలు అయినది. అదేవిధంగా పెసర్లకు కందులకు ఈరోజు 8,000 అయింది. కనీస మద్దతు ద్వారా సిఎస్సిపి ద్వారా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారు రెగ్యులర్గా దీన్ని మానిటరింగ్ చేస్తూ 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి యావరేజ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంతా కూడా లెక్కలు చేసి ఎంఎస్పీ ప్రతి సంవత్సరం కూడా అనౌన్స్మెంట్ చేస్తూ రైతులను ఆదుకున్నటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎరువుల కొరత లేకుండా చేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకుండా ముందు 2014 కంటే ముందు రైతు పిల్లలందరూ కూడా తెల్లారుజామున పోయి చెప్పులు పుస్తకాలు క్యూ పెట్టి కూర్చునేది. పోలీసులు వచ్చి ఎరువులు అమ్మించేది. ఆర్టిఫిషియల్ కొరత సృష్టించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు రైతులకు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చేసింది. అదేవిధంగా కరెంటు ఉత్పత్తి కూడా విపరీతమైన కరెంటు ఉత్పత్తి పెరిగింది. ఈరోజు కరెంటు ఉత్పత్తి పెంచి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కరెంటు కొరత లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి. అదేవిధంగా కృషి సంచయ యోజన కింద అనేక రకాలైనటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా అంతర్రాష్ట్ర నదీ జలాలన్నింటి కూడా మొత్తం కూడా నదీ జలాలన్నింటి కూడా ఈరోజు సాగులోకి తీసుకొచ్చి వ్యవసాయాన్ని ఉత్పత్తి పెంచినటువంటి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా రైతు యొక్క వ్యవసాయ ఉత్పత్తులను పెంచినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా రైతులు పండించిన పంటను ఎక్కడైనా విక్రయించుకునేటువంటి అవకాశం కల్పించే చట్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే వ్యవసాయ రంగం ఉంది. ఇలా ప్రపంచం మొత్తం దేశాల్లో కూడా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం అన్ని దేశాల్లో కూడా భారతదేశం నుంచి పోతా ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ ఇయర్గా డిక్లేర్ చేయించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలన్నీ కూడా 87 దేశాలు నరేంద్ర మోడీ గారి ప్రతిపాదనను అంగీకరించి ఈ యొక్క 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోతే వాటికి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మిల్లెట్స్ పంటలకు ఎంకరేజ్ చేస్తున్నారు. మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద రైతులు ఆదుకోవడం కోసం విత్తనాలు సబ్సిడీ పైన ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఫామ్ ఆయిల్కు 10,400 రూపాయలు ఫామ్ ఆయిల్కు ప్రతి హెక్టార్కు నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాలు పెట్టుబడి ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, దారి మలుస్తుంది. కాబట్టి ఫామ్ ఆయిల్ని ప్రోత్సహిస్తున్నారు, మిల్లెట్స్ పంటలు ప్రోత్సహిస్తున్నారు, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కందులను మిగతా అన్నిటి కూడా ప్రోత్సహిస్తే ఈరోజు పూర్తిగా కూడా ప్రపంచ దేశాల నుంచి దిగుమతులన్నీ కూడా తగ్గించి భారతదేశమే వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇతర దేశాలకు పెంచే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రణాళిక ఉన్నది. కేవలం వ్యవసాయ రంగంతో పాటుకు హార్టికల్చర్ను, సెరికల్చర్ను, డైరీని ఇవన్నీ కూడా ఇవాళ ప్రపంచంలో పాల ఉత్పత్తిలో నెంబర్ 1 ఉన్నది భారతదేశం. అదేవిధంగా మత్స్య సాగు విషయంలో కూడా నెంబర్ 1గా ఉన్నది. కాబట్టి ఈ రకంగా 2027 వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకొని 2027 వరకు ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలకు సప్లై చేసే విధంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కూడా అధునాతనంగా కొత్త విత్తనాలను ఈరోజు ఐసిఏ ద్వారా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా 2 కొత్త వంగడాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి కేవలం 35 క్వింటాలే పంటది. ఇప్పుడు 60 క్వింటాల పంటలు తీసుకొచ్చే విధంగా మరి మార్పు తీసుకురావడం జరిగింది. దీనిలో పూర్తిగా కూడా వికసిత కృషి సంకల్ప అనేటువంటి ద్వారా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 15 రోజుల పాటు మేము పూర్తిగా కూడా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాను. 2 రకాల వరి పంటలు, 2 రకాల వంగడాలను, హైబ్రిడ్ వంగడాలు తీసుకురావడం జరిగింది. మన యొక్క శివరాజ్ సింగ్ గారు కూడా మా యొక్క టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది.
జూమ్ మీటింగ్ పెట్టిండ్రు, హైదరాబాద్కు వస్తారు వారు. సో ముఖ్యంగా మీరు చెప్పండి, దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే బోనస్ ఇస్తున్నాము, వరి పంటకు రైతులకు పూర్తి స్థాయి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రైతుల ముంచింది. ఆయన ₹1,00,000 మన 4 సంవత్సరాలు 4 విడతలు చేసి ఆయన నిండా ముంచిపోయాడు. ఆయన రైతు భరోసా, రైతు బంధు ఇవ్వలేదు, ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. రైతుల పేరు చెప్పుకుని ఓట్లేసి గెలిచి అధికారంలోకి వచ్చి ఓడ మీద ఉన్న ఓడ దిగినాక బోడమల్ల ఆయన 10 సంవత్సరాలు ఒక్క వ్యవసాయ యంత్ర పరికరం కూడా సబ్సిడీ పైన ఇవ్వలేదు 10 సంవత్సరాలు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏదో చేసారు, ఈయన కూడా అదే చేశాడు. రైతులు అనుకున్నారు ఆయన చెరవాకం చేసిండు, కొత్త ఆయన వస్తే ఏమైనా మా తలరాతలు మారుతాయి అనుకొని ఆయన వదిలిపెట్టి ఈయన ఎత్తుకున్నారు. పాలకులు మారినే తప్ప రైతుల యొక్క తలరాతలు మాత్రం వాళ్ళే. 2 లక్షల రుణమాఫీ చేయలేదు. 30వ తారీఖు నవంబర్ నాడు వీళ్ళు డిక్లేర్ చేసిన లిస్ట్ ఇచ్చిండ్రు, ఒక్కను కూడా మాఫీ చేయలేదు. మీ చర్చకు సిద్ధంగా ఉన్నాం, కోమటిరెడ్డి వెంకరెడ్డి సవాల్ చేస్తున్నాము, నువ్వు ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చకు రా. ఎందుకు రుణమాఫీ చేయలేదు, ఎందుకు రైతు భరోసా చేయలేదు? ₹22,500 ఒక్కొక్క ఎకరానికి రైతు ఈ యొక్క రైతులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది. నువ్వు ఇస్తావా ఇవ్వవా? ఈయనను నా చేత కాదు, తప్పైంది అని మీరు తప్పైందని ఒప్పుకొని మేమన్నా నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఏదో వాళ్ళందరూ రైతులకు మేలు చేస్తాం. మా కిషన్ రెడ్డి గారి ద్వారా, మా బండి సంజయ్ గారి ద్వారా, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా కందులు కొన్నారు. కందులు కొన్న తర్వాత మా దగ్గర పైసలు ఏమైనా చేతులు ఎత్తేస్తే నేను కిషన్ రెడ్డి గారిని పట్టుకొని కందులకు పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే డబ్బులు ఇప్పించినాం. అప్పుడు నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, వ్యవసాయ మంత్రి, అన్న మాతో అయితట్లేదు జ్వరం ఇప్పినంటే కేంద్రంతో ఇప్పించినాం. నువ్వు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ కానీ ₹6,000 కోట్ల బోనస్ ఎగ్గొడుతీవి. నువ్వు ఇప్పుడు యాసింగ్ ఇస్తలేవు. మొన్ననే కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినావు. నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి? ఎక్కడ కూడా రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, బోనస్ లేదు, ₹2 లక్షల మా యొక్క రుణమాఫీ లేదు. వ్యవసాయ పెట్టుబడులకు, వ్యవసాయానికి పూర్తిగా కూడా మరి సబ్సిడీల పైన ఇస్తామని చెప్పిన ఒక్కడు కూడా ఇవ్వలేదు. ప్రధానంగా చెప్పండి, మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తుంది అంటున్నారు. అట్లాగే కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, లేకపోతే రైతు ఫసల్ బీమా యోజన, ఇట్లాంటి స్కీమ్స్ అన్నింటినీ రైతులకు వివరించే ప్రయత్నం ఏ రకంగా మీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది? భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జూన్ 15వ తారీఖు వరకు కూడా గ్రామాన సభలు సమావేశాలు పెట్టి వివరించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కూడా నిర్ణయించింది. నిన్నగాక మొన్ననే రాష్ట్ర స్థాయిలో సమావేశం జరిగింది. అగ్రికల్చర్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన జిల్లాలో ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను, రైతులకు ఇచ్చినటువంటి మేలు చేసినటువంటి విషయాలన్నీ కూడా గ్రామానికి వెళ్ళి గ్రామంలో రచ్చబండ దగ్గర సభలు సమావేశాలు నిర్వహించి పూర్తిగా కూడా కరపత్రాల ద్వారా, మైకుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, తమర ద్వారా, మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం కల్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాన్ని, కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసే విషయాలన్నీ కూడా 15 రోజుల పాటు విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, లేకపోతే రైతులకు అసలు ఇప్పుడు కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలు కాకుండా ఇంకా ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా, హామీలన్నీ కూడా తుంగలో దొక్కకుండా పూర్తిగా అమలు చేయాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలికి వదిలి వీళ్ళంతా హెలికాప్టర్లు వేసుకుని గాలిలో తిరుగుతున్నారు. గాలికి భూమి మీదకి రావాలి వీళ్ళందరూ మంత్రులు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ వదిలిపెట్టారు. పూర్తిగా కూడా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా కోరుతుంది. ఇప్పటి వరకు 60% కొన్నారు, 40% కొనలేదు. ఇవాళ కాళ్ళ మీద పడుతుంది. ఇవాళ మీడియాలో చూసిన మైబాద్లో ఎంఆర్ఓ కాళ్ళ మీద, తహసీల్దార్ కాళ్ళ మీద పడేస్తుంది మైబాద్ జిల్లాలో. ఉత్తరాది జిల్లాలో ఎక్కడ కూడా కొనుగోలు జరగాలి. ఎబో 60% అట్లనే పెండింగ్ ఉన్నది. రోన్ కార్డుతో వచ్చింది, ఇత్తనాలు వేస్తారు, ఒడ్లు కొనలేదు. ఇది సక్కదాని ఇలా నిర్వాహకం. ఇది గోనె బస్తాలు లేవు, తార్పాలు లేవు, కాంటాలు వేసి కాంటాలు లేవు, ఏది లేదు ప్రభుత్వం. అసలు ఈ వ్యవసాయ రంగం గురించి ముఖ్యమంత్రికి ఒక స్పష్టమైన వ్యవసాయ ప్రణాళిక రూపొందించడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయినాడు. ఆయన మాట ఎవరింటే ఆయన చెప్తుండే, ఎవరు నా మాట వింటలేడు, ఆయన చెప్తున్నాడు. అసలు ఈ ప్రభుత్వానికి యంత్రాంగం మీద, పరిపాలన మీద, వ్యవసాయ రంగం మీద అధికారుల పైన ఏమాత్రం కూడా అవగాహన లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఫామ్ ఆయిల్ పెడతావు, ఆయన ఫామ్ ఆయిల్కి డబ్బులు ఆయన ఇచ్చినట్టు చెప్తారు. 10,400 కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నువ్వు 6 నెలలు వాడక దబ్బినావు, నువ్వు ఇవ్వలేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్సే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప మీకు ఇది చేసిన రైతుల కోసాన్ని ఒక్కడు కూడా చెప్పే పరిస్థితి వీళ్ళ దగ్గర దమ్ము ధైర్యం లేదు. ఇవాళ ఇస్తాననే కూడా ఇవాళ బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు, మేము ఈ యొక్క వ్యవసాయ సీజన్లో పూర్తయ్యే వరకు మేము రైతు భరోసా డబ్బులు ఇస్తామంటున్నాం. గుడ్ న్యూస్ అని సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. రైతులకు ఒక శుభవార్తను పెడతారు. ఇది శుభవార్తలు పెట్టేవారు 18 నెలల నుంచి అదే శుభవార్తలు పెడుతుంది. ఏవైనా శుభవార్తలన్నీ కూడా ఎవరికి ఇచ్చారు మీరు రైతు భరోసా? ఎంత అన్యాయం అండి. ఒక ఎకరానికి ₹22,500 బాకీ ఉంది, ఇస్తావా ఇవ్వవా?
ఇవాళ ఈ యొక్క పెన్షన్ వాళ్ళకు 36,000 రూపాయలు బాకీ ఉంది 18 నెలలకు వెళ్ళి 18 నెలల నుంచి ఒక సంవత్సరం నెలకు 2,000 రూపాయలు బాకీ 36,000 రూపాయలు ఒక్కొక్క వాళ్ళకి వాళ్ళ పేద యొక్క వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తాను 4,000 రూపాయలు ఇస్తున్నారు కదా 2,000 ఆల్రెడీ ఇస్తుంది కదా గత ప్రభుత్వం ఇంకా 2,000 ఇవ్వాలి కదా 36,000 రూపాయలు ఇస్తావా సస్తావా చేతనైతే కాదా చేత కాదంటే సపోర్ట్గా కూర్చొని మా చేత కాదు తప్పైందని చెప్పండి పేద ప్రజలు మోసం చేసిండు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాలు ఏవైతున్నాయి వీటన్నిటి ప్రజల్లోకి తీసుకెళ్లడం క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం ద్వారా నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి ఏ రకమైనటువంటి ఊతం ఇస్తున్నారు ఏ రకమైన పంటలకు సంబంధించి పండించినటువంటి పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నారు అనేది రైతులకు వివరించే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని కూడా నేతలతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.